ఓం శాంతి 11/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, వారసత్వాన్ని పూర్తిగా తీసుకునేందుకు ఒక్క తండ్రి పైననే పూర్తి ప్రీతిని ఉంచుకోండి. ఒక్క తండ్రి పైన మాత్రమే ప్రీతి ఉంటే వారసత్వం పూర్తిగా తీసుకోవచ్చు. చిన్న పదవి కాదు, పెద్ద పదవి ఫస్ట్ నుంచి తీసుకోవచ్చు. మీ ప్రీతి ఏ దేహదారులపై ఉండరాదు. ప్రశ్న: ఎవరైతే మన దైవీ సంప్రదాయం వారిగా ఉంటారో వారి బుద్ధిలో ఏ వాక్యం తిరుగుతూ ఉంటుంది? జవాబు: మీరు వారికి తండ్రిని స్మృతి చేసినందున వికర్మల వినాశనం అవుతాయి, దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది అని చెప్పినప్పుడు వారి ముందు ఈ వాక్యమే తిరుగుతూ ఉంటుంది. వారి బుద్ధిలో మేము దేవతలుగా తయారవ్వాలి, అలా అయ్యేందుకు మా ఆహార పానీయాలు శుద్ధంగా ఉండాలి అని మెదులుతూ ఉంటుంది. పాట: భోలానాథుడికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. భోలానాథుడి పిల్లలు ఎవరి ద్వారా వింటున్నారు? భోలానాథుని ద్వారా వింటున్నారు. భోలానాథుడు అని శివుడినే అంటారు. వారి పేరే శివుడు. భోలానాథుని పిల్లలు అనగా శివుని పిల్లలు. ఆత్మలు ఈ చెవుల ద్వారా వింటున్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మ అభిమానులుగా అయ్యారు. పిల్లలు టేప్ రికార్డులు మురళి వింటున్నప్పుడు శివబాబా మాకు తమ పరిచయాన్ని ఇస్తున్నారు అని, నేను సర్వాత్మలకు తండ్రిని అని చెప్తున్నారు అని అర్థం చేసుకుంటారు. వారిని మీరు పరమపిత, పరమాత్మ అని అంటారు. వారిని సదా ఫాదర్ అనే అంటారు, తండ్రి అని. వారు మన తండ్రి అని చెప్పేదెవరు? ఆత్మ. ఆత్మకి ఇప్పుడు జ్ఞానం లభించింది. ఇతర మనుష్య మాతృలెవ్వరికీ జ్ఞానం లేదు. ఆత్మలైన మనకు ఇరువురు తండ్రులు ఉన్నారు. ఒకరు శరీర తండ్రి, సాకార తండ్రి. మరొకరు ఆత్మల తండ్రి, నిరాకార తండ్రి. వారు పరమపిత. ఈ జ్ఞానం ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఈ విధంగా అడగలేరు. మీరు పరంపిత, గాడ్ ఫాదర్ అని ఎవరిని అంటున్నారో వారు ఎవరు? లౌకిక తండ్రా లేక పారలౌకిక తండ్రా? లౌకిక తండ్రిని గాడ్ ఫాదర్ అని అంటారా? హిందీలో పరమపిత అని అంటారు. వారు ఒక్క నిరాకారుడు మాత్రమే. ఈశ్వరుడు, ప్రభువు లేక భగవంతుడు అని అన్నందున తండ్రి అని సిద్ధం కాదు. గాడ్ ఫాదర్ అను పదం చాలా బాగుంది. వారు మా గాడ్ ఫాదర్ అని ఆత్మ చెప్తుంది. లౌకిక తండ్రి కేవలం శరీరానికి మాత్రమే తండ్రి. మిమ్మల్ని అందరినీ మీకు ఎంతమంది తండ్రులు అని అడుగుతారు. ఒకరేమో శరీరానికి లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. ఇరువురిలో గొప్పవారెవరు? తప్పకుండా పారలౌకిక తండ్రి అని చెప్తారు. పతితులందరినీ పావనంగా చేయువారు పారలౌకిక తండ్రి అని వారికి మహిమ ఉంది. ఇది మీరు కూడా ఇప్పుడే తెలుసుకున్నారు. ప్రపంచంలో ఈ విషయం మరెవ్వరికీ తెలియదు. అర్థం చేయిస్తున్నారు. మీకు పారలౌకిక తండ్రిపై ప్రేమ ఉంది. ఇతరులకు వినాశకాలంలో విపరీత బుద్ధి ఉంది. ఇది వినాశన సమయం. ఇప్పుడు అదే మహాభారత యుద్ధం జరగనున్నది. విమానాలు, ట్యాంకులు మొదలైన ఒకరికొకరు సప్లై చేసుకుంటూ ఉన్నారు. అందరికీ ఇస్తూ ఉంటారు. ధనము ద్వారా ఎవరికి ఏది కావాలో ఇస్తూ ఉంటారు. అప్పుగా కూడా తీసుకుంటారు. కనుక విమానాలు, ఫిరంగులు మొదలైనవన్నీ కొంటారు. ఇవన్నీ చాలా ఖరీదు కలవిగా ఉంటాయి. విదేశస్తులు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. భారతీయులు విమానాలు మొదలైన వాటిని అమ్మరు. ఈ వస్తువులన్నీ విదేశాల నుండి వచ్చాయి. కొన్ని వస్తువులను తప్పకుండా ఉపయోగిస్తారు. పారవేయటకు కొనరు కదా. వారు వినాశకాలంలో విపరీత బుద్ధి కల యాదవ సంప్రదాయానికి చెందినవారు. వారు యూరోప్లో ఉంటారు. అందులో అందరూ వచ్చేస్తారు. భారతదేశం అవినాశి ఖండం. ఎందుకంటే ఇది అవినాశి తండ్రి జన్మస్థానం. బాబా వచ్చేది ఇక్కడే. పాత ప్రపంచం సమాప్తం అవ్వనప్పుడే తండ్రి వస్తారు. ఎప్పుడు నాశనం కాని చోటునే వారు జన్మ తీసుకుంటారు. తండ్రి వచ్చినందునే శివ జయంతి పండుగను కూడా జరుపుకుంటారు. కానీ శివబాబా ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు. వినాశనం కొరకు ఆయుధాలు మొదలైనవి తయారగునప్పుడే వారు వస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, వారు యూరోప్ వాసులు, యాదవ సంప్రదాయానికి చెందినవారు. వారు సత్యుగంలో ఉండరు.
అక్కడ బౌద్ధులు, క్రైస్తవులు మొదలైన వారు ఎవ్వరూ ఉండరు స్వర్గంలో. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు వారిది వినాశకాలంలో విపరీత బుద్ధి. ఎందుకంటే వారు తండ్రి అయిన పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు. మీది వినాశకాలంలో ప్రీతి బుద్ధి. మీరు తండ్రిని తెలుసుకున్నారు. మనం 84 జన్మలు తీసుకున్నాము అని మీకు తెలుసు. 84 జన్మలు తీసుకొని మీరు పాపాత్ములుగా తమో ప్రధానంగా అయ్యారు. భారత్వాసులు మాత్రమే 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. మీకు తండ్రి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. ఇది అందరికీ కయామత్ అంటే వినాశన సమయం, అనగా మృత్యు సమయం. ఇప్పుడు ఆ యాదవులకు కూడా ఈశ్వరుడిపై ప్రేమ లేదు కనుక వినాశకాలంలో విపరీత బుద్ధి అని అంటారు. ఏ దేహదారి మనుషులపై ప్రీతి నుంచరాదు. వారు కేవలం రచన మాత్రమే. వారి ద్వారా వారసత్వం లభించదు. సోదరుడికి సోదరుడి నుండి వారసత్వం లభించదు. ఇది మీకు బాగా అర్థం చేయించబడింది. లౌకికంలో కూడా అన్న నుండి తమ్ముడికి ఆస్తి లభించదు, తండ్రి నుండినే లభిస్తుంది. ఇక్కడ కూడా అందరూ సోదరులే. విశ్వంలో ఉండే సాధు, సన్యాసులు, గురువులు, దేవతలు అందరు కూడా అందరికీ తండ్రి ఒకరు శివబాబా. శివబాబా నుండి మాత్రమే స్వర్గ వారసత్వం లభిస్తుంది. పిల్లలైన మీకిప్పుడు వారిది వినాశకాలంలో విపరీత బుద్ధి అని, మీది ప్రీతి బుద్ధి అని తెలుసు. ఇందులో కూడా తీవ్రమైన ప్రీతి గలవారు తండ్రిపై పూర్తి ప్రేమ కలిగి ఉంటారు. మనం బాబా నుండి 21 జన్మలకు స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటాం. ఆ తండ్రి ఒక్కరు మాత్రమే సత్యం తెలుపుతారు. మీకు ఇతరులెవ్వరిపైన ప్రీతి ఉండరాదు. నూతన గృహం కట్టినప్పుడు ఆ క్రొత్త ఇంటిపై ప్రేమ కలుగుతుంది. పాత ఇల్లు పడిపోతుంది అని అర్థం చేసుకుంటారు కనుక మనం కూడా పాత ప్రపంచం నుండి మనస్సును త్రెంచుతూ వెళ్తాం. రోజు రోజుకు వాయుమండలం చెడిపోతూ ఉంటుంది. గలాటాలు జరిగే కొలది సమాప్తమవుతుంది. ఇది మనము నూతన ప్రపంచానికి వెళ్తాము అని అర్థం చేసుకుంటారు కనుక నూతన ప్రపంచాన్ని మాత్రమే స్మృతి చెయ్యాలి. బేహద్దు తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి. ఇతరులెవ్వరినీ స్మృతి చెయ్యరాదు. ఇతరులను స్మృతి చేయడం వలన ఏమీ లభించదు. మనుషులు భక్తి మార్గంలో చాలా స్మృతి చేస్తూ ఉంటారు. తల్లి తండ్రులను, బంధుమిత్రులను గుర్తు చేసుకుంటూ మళ్ళీ దేవీ దేవతలను కూడా ఎంతగానో స్మృతి చేస్తారు. నీటిలో స్నానం చేసి ఆ నీటిని పతిత పావని అని అంటారు. బాణం వేస్తూనే పాతాళ గంగ వచ్చినట్లు చూపిస్తారు. గంగా జలము నోటిలో వేస్తారు. కొంచెం గంగా జలం లభిస్తూనే ముక్తి పొందుకుంటామని భావిస్తారు. ఇక్కడున్నవి జ్ఞాన విషయాలు అని తండ్రి చెప్తున్నారు. మీరు కొద్దిగా జ్ఞానం విన్నా దాని ఫలితం లభిస్తుంది. ఇది జ్ఞానం వినే విషయం. ఇది త్రాగే అమృతం కాదు. ఇది జ్ఞానం. భోగ్ రోజున అమృతం త్రాపిస్తారు అని భావించకండి. అవి తీయగా ఉన్న చక్కెర నీళ్లు మాత్రమే. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం. జ్ఞానం అనగా తండ్రిని, సృష్టి ఆది మధ్యాంత్యాలను తెలుసుకోవటం. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో 84 జన్మలు ఎవరు తీసుకుంటారో అర్థం చేసుకోవాలి. అందరూ 84 జన్మలు తీసుకోలేరు. మొట్టమొదట భారత్ వాసులే వస్తారు. వారు మాత్రమే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు. దేవతలుగా ఉండిన వారే 84 జన్మలు పూర్తి చేసి పతితులుగా అవుతారు. తండ్రి వచ్చి మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తారు. మనుషులు దేహ అభిమానంలోకి వచ్చి పంచవికారాలలో కూరుకొని పోతారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. సత్యుగం దైవీ రాజ్యంగా ఉండేది. శివబాబా స్వర్గాన్ని రచిస్తారు. అక్కడ సూర్యవంశీ లక్ష్మీ నారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు అది స్థాపన అవుతూ ఉంది అని మీకు తెలుసు. వినాశకాలంలో మీది అంటే బ్రాహ్మణులైన మనది ప్రీతి బుద్ధి. అందుకే మీరు విజయులుగా అవుతారు. విశ్వం అంతటిపై మీరు విజయం పొందుతారు. ఇది చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కలియుగంలో ఉన్న భారత్వాసులైన మనమే మళ్ళీ పరివర్తన చెంది స్వర్గంలోకి వెళ్తాం. పాత ప్రపంచాన్ని వదిలేయాలి. ఈ వికారీ సంబంధాలను బంధనాలు అని అంటారు. మీరు వికారీ బంధనాల నుండి నిర్వికారీ సంబంధంలోకి వెళ్తారు.
మరుసటి జన్మలో మీరు వికారి బంధనంలోకి రారు. అక్కడ నిర్వికారి సంబంధాలు ఉంటాయి. ఈ సమయంలో అసురీ బంధనాలు ఉన్నాయి. నాకు శివబాబా పైన ప్రీతి ఉంది అని ఆత్మ చెప్తుంది. బ్రాహ్మణులైనా మీకు బాబా పైన ప్రీతి ఉంది. ఎందుకంటే మీకు యథార్థం తెలుసు. తండ్రిని, సృష్టి చక్రాన్ని తెలుసుకొని ఇతరులకు అర్థం చేయిస్తారు. ఇతరులకు ఎంత తెలిపిస్తారో అంత చాలామందికి కళ్యాణం చేస్తారు. ఎవరు ఎక్కువగా అర్థం చేసుకుంటారో వారే వివేకవంతులు, వారే ఉన్నత పదవిని కూడా పొందుతారు. సేవ తక్కువగా చేస్తే పదవి కూడా తక్కువదే పొందుకుంటారు. ఈ ప్రపంచమంతా పతితంగా ఉంది. ప్రతి ఒక్కరికి పతితుల నుండి పావనులుగా ఈ మార్గాన్ని తెలపాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఇక ఏ ఇతర ఉపాయము లేదు. ఎవరైతే దైవీ సంప్రదాయానికి చెందిన వారి ఎదుట ఈ వాక్యం తిరుగుతూ ఉంటుంది. ఇవి యథార్థమైన విషయాలు అని, మేము తప్పకుండా దేవీ దేవతలుగా అవుతాము అని, మా భోజనం కూడా శుద్ధంగా ఉండాలి అని, దైవీ గుణాలు కూడా ఇక్కడే ధారణ చెయ్యాలి అని, సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి అని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు అలా తయారవుతున్నారు. ఈ లక్ష్మీనారాయణులు దేవతలు. వీరికి నైవేద్యం సమర్పించినప్పుడు సిగరెట్టు మొదలైనవి భోగుగా నైవేద్యంగా ఉంచుతారా? సిగరెట్ తాగేవారు ఉన్నత పదవిని పొందలేరు. ఇది దైవీ మర్యాద, దైవీ పదార్థము కాదు. సిగరెట్ త్రాగితే లేక ఉల్లి వెల్లుల్లి తింటే ఇంకా క్రిందకు పడిపోతారు. ఇవి వదిలేస్తే ఆరోగ్యం చెడిపోతుంది అని అంటారు. తండ్రి చెప్తున్నారు, శివబాబాను స్మృతి చెయ్యండి. ఈ అలవాట్లన్నీ వదిలేస్తే మీకు సద్గతి లభిస్తుంది. సిగరెట్ త్రాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. దేవతలకు ఎప్పుడు ఇది నైవేద్యంగా పెట్టరు అని తెలుపుతూ ఉన్నారు. కనుక మీరు దేవతల వలె ఇక్కడే తయారవ్వాలి. మీరే దేవతలు అంటే మీ విగ్రహాల దగ్గరే పెట్టరు అంటే మరి ఎలా అవన్నీ స్వీకరిస్తారు? ఉల్లి వెల్లుల్లి కూడా ఏదో సందర్భంలో తినేసాము, ఆ పరిస్థితి అలాంటిది, వారు ఏమనుకుంటారు, ఇలాంటి ఆలోచనలతో మీకు ఇష్టం ఉంది కాబట్టే తింటూ ఉన్నారు. ఇష్టం లేదు అంటారు, అదంతా ఒట్టి మాట. నేను నిజంగా దేవత అవుతానా? దేవత విగ్రహం ముందు, ఒక రాతి విగ్రహం ముందే, నా ప్రతిమ ముందే నాకు అవి పెట్టరు అంటే నేను చైతన్యంలో ఉండే నేను ఎలా తినాలి? నాకు మరి అలాంటి పూజ జరుగుతుందా? ఆలోచన చేయాలి అంటారు బాబా. మీరు చీచీ పదార్థాలు తింటూ ఉంటే ఆ చెడు వాసన కూడా వస్తూ ఉంటుంది. బ్రాహ్మణులందరికీ అనుభవమే. వారి నోరు చాలా కంపుగా ఉంటుంది. ఉల్లి వెల్లుల్లి తినేవాళ్ళ నోరు దగ్గరగా వస్తే. సిగరెట్టు లేక సారాయి తాగేవారి నుండి అయితే దూరం నుండే దుర్వాసన వస్తూ ఉంటుంది. పిల్లలైనా మీరు దైవీ గుణాలు ధారణ చేయాలి, వైష్ణవులుగా కావాలి. విష్ణు సంతానం వలె, అనగా మీరు దైవీ సంతానంగా అవుతారు. ఇక్కడ మీరు ఈశ్వరీయ సంతానం. ఇది మీ సర్వోత్తమ జన్మ. దేవతల కంటే మీరు ఉత్తములు. మీరు ఇతరులను కూడా ఉత్తములుగా చేసేవారు. స్థూలంగా వారు వైష్ణవులు అని చెప్పుకుంటారు. బ్రాహ్మణులు వారు ఉల్లి వెల్లుల్లి తినరు. ముందు కాలంలో మేము వైష్ణవులు అనేవారు వేరే తాకను కూడా తాకరు. శూద్రులను దూరంగానే ఉంటారు. మరి బాబా అంటారు, మీరు ఎలాగ ఇవన్నీ తింటారు? నిజమైన వైష్ణవులు, విష్ణు కులం మనం, మన పేరు పెట్టుకున్న వారే అంతా శ్రద్ధగా, భక్తి భావనతో, నమ్రతతో అవన్నీ పాటిస్తూ ఉంటే మరి మనం ఎలా ఉండాలి? దేవతలు అయిన వాళ్ళు, మళ్ళీ అవుతున్నవారు మనం. అదే బాబా చెప్తున్నారు, సత్యమైన వైష్ణవులు మీరు. తండ్రి స్థాపించిన ప్రచార సంస్థ ఇది. బేహద్దు తండ్రి స్థాపన చేసినటువంటిది. క్రైస్తవ మిషనరీ ఉంది కదా, చాలామందిని తమ క్రైస్తవ ధర్మంలోకి మారుస్తారు. ఇది ఈశ్వరీయ మిషనరీ. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణ ధర్మంలోకి పరివర్తన చెంది తర్వాత దేవతా ధర్మంలోకి పరివర్తన అవుతారు. మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు. మీరు జీవించి ఉండే మరణించారు, తర్వాత వెళ్ళి దేవతలుగా అవుతారు. గర్భము ద్వారా జన్మిస్తారు. ఇక్కడ తండ్రి మిమ్ములను ధర్మాత్ములుగా చేసేందుకు ధర్మ సంతానంగా చేశారు. తండ్రి మిమ్ములను తమ వారిగా చేసుకున్నారు.
పిల్లలకు తండ్రి నేర్పిస్తారు. మీరు మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ఈ మనుష్యులు ఎంతో ఉన్నతమైన వారు. వీరిలో అన్ని దైవీ గుణాలున్నాయి. ఆత్మలైన మీరు పవిత్రమైనప్పుడు శరీరం కూడా పవిత్రమైనది కావాలి. పాత శరీరం సమాప్తం అవుతుంది. తర్వాత మీకు సతో ప్రధానమైన క్రొత్త శరీరం కావాలి. సత్యుగంలో పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా ఉంటాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు శూద్ర వర్ణంలో ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వర్ణం వారిగా అయ్యారు. తర్వాత దైవీ వర్ణంలోకి వస్తారు. 84 జన్మలు తీసుకుంటారు కదా, బ్రాహ్మణ వర్ణాన్ని మాయం చేసేసారు. ఇప్పుడు తండ్రి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేసి మరలా దేవతలుగా చేస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అత్యంత ఉన్నతులు. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు, తర్వాత దేవతలు క్షత్రియులు మళ్ళీ బ్రాహ్మణులుగా అవుతారు. దీనిని చక్రం అని అంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. మీకు ఈ జ్ఞానం ఇప్పుడు మాత్రమే ఉంది. తర్వాత ప్రాలబ్ధం లభిస్తుంది. ఇక్కడ విన్నందుకు, ఇక్కడ ఆచరణలో తీసుకొచ్చినందుకు. అక్కడ స్వర్గంలో సదా సుఖంగా ఉంటారు. మీరు ఈ సమయంలో చేయు నంబర్ వార్ పురుషార్థానుసారం 21 జన్మలకు సుఖం లభిస్తుంది. కొంతమంది రాజుల కుటుంబంలో, కొంతమంది ప్రజల కుటుంబంలో జన్మ తీసుకుంటారు. రాజుల ఇళ్లలో చాలా సుఖం ఉంటుంది. తర్వాత కళలు తగ్గిపోతాయి. మీకు 84 జన్మల జ్ఞానం లభించింది. ఇదంతా స్మృతిలోకి వచ్చింది. తండ్రి వచ్చి తెలుపుతూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీకు 84 జన్మలు పూర్తి అయ్యాయి. కొంతమంది 84, కొంతమంది 80, కొంతమంది 60, కొంతమంది 50 ఇలాగా తీసుకుంటూ ఉంటారు. అందరికంటే ఎక్కువ సుఖం భారత్వాసులైన మీరే అనుభవిస్తారు. ఈ డ్రామాలో మీరు ప్రసిద్ధమైన వారు, మీరు దేవతల కంటే శ్రేష్టమైన వారు. మనమే పూజ్యులుగా అవుతామని మీకు తెలుసు. సత్యుగంలో మీరు ఎవ్వరిని పూజించరు. మనలను ఎవరు పూజించరు. అక్కడ మనం పూజ్యులుగానే ఉంటాం. తర్వాత కళలు తగ్గిపోతాయి. మనం పూజ్యుల నుండి మళ్ళీ పూజారులై తల వంచి నమస్కరిస్తూ ఉంటామని మీకు తెలుసు. ద్వాపరయుగంలో పూజారులుగా అవ్వడం మొదలవుతుంది. చివరిలో మళ్ళీ అందరూ వ్యభిచారులుగా, అంటే అనేక మంది దేవతలకు పూజలు చేసేవారు అవుతారు. ఈ శరీరం 5 తత్వాలతో తయారైంది. దీనిని ఎవరైనా పూజిస్తే భూత పూజ అని అంటారు. ప్రతి ఒక్కరిలో 5 భూతాలు ఉన్నాయి. మొదటిది దేహ అభిమాన భూతం. తర్వాత కామము, క్రోధం అనే భూతాలు. భూత సంప్రదాయం అన్నా, అసురీ సంప్రదాయం అన్నా ఒక్కటే. తండ్రి వచ్చి మళ్ళీ దైవీ సంప్రదాయాలుగా చేస్తారు. తండ్రి భూతాల నుండి విడిపించేందుకు వస్తారు. తమతో యోగం జోడింపచేసి దేవతలుగా చేస్తారు. గురునానక్ కూడా పరంపిత పరమాత్మ మనుషుల నుండి దేవతలుగా చేస్తారు అని మహిమ చేశాడు. తండ్రిని పతితులను పావనంగా చేయువారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేందుకు చీచి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేయాలి. శూద్రులను బ్రాహ్మణ ధర్మంలోకి పరివర్తన చేసి దేవతలుగా చేసేందుకు ఈశ్వరీయ ప్రచార సంస్థలో సహయోగులుగా అవ్వాలి. సిగరెట్టు, సారాయి మొదలైన మురికి అలవాట్లన్నింటినీ తొలగించి వేయాలి. సెకండ్ పాయింట్, ఈ వినాశన సమయంలో ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతిని ఉంచుకోవాలి. పాత ఇల్లు పడిపోనున్నది కనుక దీని నుండి మనస్సును తొలగించి క్రొత్త ఇంటితో జోడించాలి. వరదానం, శ్రేష్ట కర్మల ద్వారా స్మరణకు యోగ్యంగా తయారయ్యే యోగయుక్త యుక్తియుక్త భవ. మీరు చేసే ఒక్కొక్క కర్మ ఎంత శ్రేష్టంగా ఉంటుందో అంతగానే శ్రేష్ఠ ఆత్మలలో స్మరణ చేయబడతారు. ఇక్కడి కర్మను బట్టి అక్కడ స్మరణ ఉంటుంది. భక్తిలో నామస్మరణ చేస్తారు. కానీ ఇక్కడ ఎవరైతే శ్రేష్టమైన ఆత్మలు ఉన్నారో వారి గుణాలు మరియు కర్మలను ఉదాహరణగా తీసుకునేందుకు స్మరణ చేస్తారు. కనుక మీరు శ్రేష్ట కర్మల ఆధారంపై ఉదయం నుండి రాత్రి వరకు మనస్సు, వాక్కు, దృష్టి, కర్మ
లౌకిక వ్యవహారం, అలౌకిక వ్యవహారం, కష్టం లేకుండా, యోచన కూడా లేకుండా ప్రతి ఒక్క విషయానికి ఎలా నడుచుకోవాలి అనేది తెలియజేశారు. మనకి ఎగ్జాంపుల్గా మన ముందు బ్రహ్మబాబాను ఉంచారు బాబా. కాబట్టి ఫాలో చేస్తూ వెళ్ళడమే. ప్రతి ఒక్కటి బాబా సమానంగా ఉందా, లేదు శివబాబాకు నచ్చినట్టు ఉందా లేదా, లేదు అంటే అస్సలు నడవద్దు. ఎంత కోట్ల ఆదాయం వచ్చినా సరే, ఇప్పుడే ఎంతమంది మనల్ని మహిమ చేసినా సరే మనం నడవకూడదు. ఎందుకంటే దానిలో నష్టం ఉంది. దేహ అభిమానంతో చేస్తున్నారు. ఎప్పుడైతే తండ్రి చెప్పిన శ్రీమతం అనుసారంగానే నడుస్తామో, ఎంత బాధ అనిపించినా, కష్టం అనిపించినా, మాటలు వచ్చినా సరే, అప్పుడు లాస్ట్ రిజల్ట్ చాలా బాగుంటుంది. ఎంత ఆనందం అంటే, మేము అలా నడవడం ఎంత బాగుందో, ఎంత బాగుందో అంటారు. కాబట్టి బాబా అంటున్నారు, ఇలా ఉండాలి అంటే యోగయుక్తంగా కావాలి. యోగయుక్తంగా అయినందున ప్రతి సంకల్పము, మాట, కర్మ తప్పకుండా యుక్తియుక్తంగా జరుగుతుంది. బాబా చెప్పారు, కొద్దిమందికి యోగం తక్కువ ఉంటుంది, జ్ఞానం బాగా వింటారు, మరణము చేస్తూ ఉంటామంటారు, మళ్ళీ అందరికీ చెబుతారు. అయితే బాబా అంటారు, యోగం లేకుండా ఒట్టి జ్ఞానము పనికిరాదు అంటారు. జ్ఞానంతో పాటు యోగం. జ్ఞానం అంటే తెలివి ఉంది, బాగా తలం చేయాలి, నడుచుకోవాలి. మరి యోగం ఉంటే ఎంతెంత బాబా ఒక అరగంట తలం చేశారు, 10 నిమిషాలు చేశారు అనుకోండి, అంటే పూర్తిగా మనస్సును ఏకాగ్రం చేసి, అప్పుడేమవుతుందంటే మనస్సు ఎంత శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అందరికీ అనుభవమే, కంప్లీట్ నిస్సంకల్ప స్థితి. అప్పుడు ఆ యోగయుక్త స్థితి అంటారు. తర్వాత మీరు యోగం అయిన తర్వాత మీకు కోపం తెప్పించే సంఘటన జరిగినా, బాధ పెట్టే పరిస్థితి వచ్చినా ఏమీ అనిపించదు. కొద్దిసేపు ఆ నశాలు, ఆ మత్తులో ఉంటాం మనం. అంటే ఆ గుణాల ప్రవాహం మనలోకి వచ్చింది బాబా స్మృతి ద్వారా. అందుకే యోగయుక్త స్థితిలో ఉంటే ప్రతి సంకల్పము, మాట, కర్మ యుక్తియుక్తంగా కరెక్ట్గా జరుగుతాయి. వీరి ద్వారా అయుక్త కర్మ లేక సంకల్పం చేయకూడనివి జరగవు. ఇది కూడా కనెక్షనే, సంబంధమే. స్లోగన్: నిమిత్తంగా మరియు నిర్మాణ చిత్తంగా. ఈ రెండు ఉంటే, నిమిత్త మాత్రము నేను కాదు, నాది కాదు, అంతా బాబాది. అప్పుడు నమ్రతగా, యజమాని వేరేవారు, వారిది అనుకున్నప్పుడు మనం నమ్రతగా ఆజ్ఞాకారిలై వింటాం. ఇలాగే బాబా పైన నిమిత్త భావన, బాబాదే మనది కాదు ఇదంతా అనుకొని నమ్రతగా ఉన్నట్టయితే ఇది సత్యమైన సేవాధారి లక్షణము అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, ఈజీగా. సహనశీలురుగా అవ్వండి. ఈ విషయాల గురించి బాప్దాదా ఇలా తెలియజేస్తారు. సరళ చిత్త స్వభావం ఉంటే, అన్నింటినీ ఈజీగా తీసుకుంటూ ఉంటే, హర్షితంగా ఉండడంతో పాటు కళ్ళ ద్వారా, నోటి ద్వారా మరియు నడవడిక ద్వారా మధురత అనేది ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. సరళత ఉంటే హర్షిత ముఖత ఉంటుంది. కళ్ళ ద్వారా, నోటి ద్వారా, నడవడిక ద్వారా మధురత కనబడుతుంది. ఎప్పుడూ నోటి ద్వారా కటు వచనాలే వెలువడవు. వీరి మనస్సులో బుద్ధి మాట అంటే బుద్ధి, మనస్సు, బుద్ధి, మాట అన్నీ ఒకే సమానంగా ఉంటాయి, తేడా ఉండదు. మనస్సు ఒక విధంగా, మాటలు ఒక విధంగా, కర్మ ఇంకొక విధంగా అలా ఉండవు. మనస్సులో ఒకటి, మాటలో మరొకటి. ఇది సరళత యొక్క గుర్తు కాదు. సరళ స్వభావం కలవారు సదా నిర్మాణ చిత్తులుగా, నమ్రతతో, నిరహంకారులుగా, నిస్వార్థంగా ఉంటారు. బాబా చెప్తూ ఉంటేనే ఇలా కావాలి అనిపిస్తుంది. ఇప్పుడే అనిపిస్తుంది, తర్వాత కూడా ఇవన్నీ గుర్తుంచుకొని నేనే నడవాలి అనుకుంటే తప్పనిసరిగా నడుస్తాం. ఎంత ఆనందం ఉంటుందో అదే బాబా చెప్తూ ఉన్నారు. సరళంగా తీసుకోండి అన్ని విషయాలు, నిమిత్తంగా అనుకోండి, నాది కాదు,
నేను బాబా చెప్పినట్టు నడవాలి అంతే. అన్నీ చక్కబడతాయి. ఓం శాంతి.